అత్తయ్య అత్తయ్య ఏంటత్తయ్య ఉలుకు పలుకు లేకుండా ఎక్కడో ఆలోచిస్తున్నారు? నేనేమైనా తప్పు చేస్తున్నానా? అదేంటమ్మా, లక్ష్మికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ పెళ్లి చూపులేంటి? లక్ష్మికి చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? ఎప్పుడో ఒకప్పుడు తను కూడా పెళ్లి చేసుకోవాలి కదా. తను కూడా ఒక కుటుంబానికి వెళ్లి కాపురం చేయాలి కదా. అయినా ఇంత హఠాత్తుగా ఇవన్నీ ఏంటి సహస్ర? అదేంటత్తయ్య గారు, నేను లక్ష్మి మంచి కోసమే కదా ఇవన్నీ చేస్తున్నాను. పాపం దిక్కుమొక్కు లేకుండా మన ఇంట్లో పడుంది. అందరూ అనే మాటలు పడుతోంది. భవిష్యత్ ఏంటో తెలియకుండా బతుకుతోంది. అలాంటి అమ్మాయికి ఒక దారి చూపించాలనుకున్నాను. అందుకే వీళ్ళని రమ్మన్నాను. అది కాదు సహస్ర. ఏంటి యమునా, ఇప్పుడు సహస్ర చేయకూడని పనేదో చేస్తున్నట్టు అన్ని దీర్ఘాలు తీస్తున్నావు? లక్ష్మికి మంచి చేయాలని, ఒక మంచి దారి చూపించాలనే కదా నువ్వు విహారీ కూడా అనుకునేది. ఇప్పుడు మీ బాధ్యతని సహస్ర కూడా పంచుకుంటోంది. దానికి సంతోషించకుండా వాదిస్తావేంటి? సహస్ర, నువ్వు వెళ్ళి లక్ష్మిని తీసుకురా. అలాగేమ్మా. మీరు నాతో రండి. ఏంటి ఎప్పుడు చిరుబురులాడే సహస్రం ఈ రోజు చీర బహుమతిగా ఇస్తుందేంటా అని ఆలోచిస్తున్నావా? తీసుకో అంటున్నానా? నీకు నేనున్నాను అనే భరోసా ఇవ్వడం కోసం. సహస్రమ్మ గారిలో హఠాత్తుగా ఈ మార్పు ఏంటి? ఎందుకు నాతో ఇంత మంచిగా మాట్లాడుతున్నారు? ఎందుకు నాకు ఇంత మంచి చీర బహుమతిగా ఇచ్చారు? అందులోనూ ఇప్పుడే కట్టుకోమని ఎందుకింత కంగారు పెట్టారు? లక్ష్మి చీర కట్టేసుకున్నా. వావ్, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ సారీ లక్ష్మి. చాలా బాగున్నావు తెలుసా. నేనిలా చూసిన ఏ మగాడైనా వెంటనే నీ మెళ్ళ తాళి కట్టేస్తానంటాడు. నువ్వు చీర కట్టుకున్నావు బానే ఉంది, కానీ దానికి తగ్గట్టుగా మేకప్ కూడా వేసుకోవాలి కదా. అది కూడా నేనే చెప్పాలి లక్ష్మి. నువ్వు ముందు కూర్చో, రా, నేనే నిన్ను రెడీ చేస్తాను. కూర్చో. సహస్రమ్మ గారు, ఇదంతా ఎందుకో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్తాను కదా లక్ష్మి, ముందు నువ్వు సైలెంట్ గా కూర్చో. అమ్మాయిలు ఎంత బాగా రెడీ అవ్వాలి. నువ్వు కూడా ఇప్పుడు బాగానే రెడీ అవుతావనుకో, కానీ ఈ రోజే ఎందుకు కొత్తగా చెప్పించుకుంటున్నావు? ఇప్పటికైనా చెప్పండి అమ్మా, ఎందుకు ఇదంతా? నీకు కారణం తెలియాలి అంతే కదా. సరే చెప్తానండు. అనగనగా ఒక అడవుంది. ఆ అడవిలో చాలా పక్షులున్నాయి. అనుకోకుండా ఆ అడవిలోకి ఎక్కడ్నుంచో ఒక ఒంటరి పక్షి వచ్చి పడింది. అడవి, అందులో ఉన్న పక్షులు అన్నీ తనకి కొత్తగా కనిపిస్తున్నాయి. ఎవ్వరూ తనని పలకరించటం లేదు, ఎవ్వరూ తనతో ప్రేమగాను మాట్లాడటం లేదు. దాంతో జంటగా ఉన్న మిగిలిన పక్షులన్నింటినీ చూసి ఈ ఒంటరి పక్షి చాలా బాధపడుతూ కూర్చుంది. ఆ ఒంటరిగా ఉన్న పక్షిని చూసి అడవి చాలా జాలిపడింది. అయ్యో పాపం, అన్ని పక్షులకి జంటలున్నాయి, ఈ ఒంటరి పక్షికి మాత్రం ఎవ్వరూ లేరే అని జాలిపడి ఆ ఒంటరి పక్షికి కూడా ఒక జంట పక్షిని పంపించింది ఆ అడవి. అప్పట్నుండి జంటగా వచ్చిన ఆ పక్షితో
ఈ ఒంటరి పక్షి స్నేహం చేసి హాయిగా అడవిలో తిరుగుతూ జీవించడం మొదలుపెట్టింది. కథలా ఉంది? బాగుందమ్మా, కానీ ఈ కథ నాకెందుకు చెప్తున్నారు? అయ్యో లక్ష్మి, నువ్వు చాలా తెలివైన దానివనుకున్నాను. కానీ ఈ కథ చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ఎంత అమాయకురాలివో అర్థం అవుతుంది. వావ్! మేకప్ వేసిన తర్వాత అందానికి ఇంకా మెరుగులు దిద్దినట్టుగా ఉంది. సహస్రమ్మ, మీ మాటలకి అర్థాలు నాకు తెలియడం లేదు. మీరు చెప్పిన కథకి సారాంశం నాకు అర్థం కాలేదు. హ్మ్. ఒక సిస్టర్లా నీ బాధ్యత తీసుకుంటున్నాను లక్ష్మి. నువ్వు ఇంట్లో ఒంటరిగా నీలో నువ్వే కుమిలిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను తెలుసా? అందుకే నీ భవిష్యత్తు కోసం ఒక మంచి దారి వేయబోతున్నాను. నీ మంచి కోసం నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దబోతున్నాను. ఇప్పటికైనా అర్థమైందా? సహస్రమ్మ,